ఈరోజు నా కార్యక్రమం ఏమిటంటే గవర్నమెంట్ దవాఖానలో సాయం చేద్దామని బయలుదేరిన. ఎందుకంటే ఎండలు చూస్తే విపరీతంగా 45 డిగ్రీస్ దాకా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ దవాఖానలో రెక్కాడితే డొక్కాడని చాలామంది పేదవాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి నేను బయలుదేరా. ఈరోజైతే నేను బయలుదేరిన క్రమంలో రోడ్డు మధ్యన కొన్ని వాహనాలు ఆపడం జరిగింది. మనం పోతుంది మంచి కార్యక్రమం కదా, మనకి ఎవరైనా సాయం చేస్తారేమని కొన్ని వాహనాలు ఆపిన, కానీ ఏ ఒక్కరు ఆపలేదు. ఆఖరిసారి ప్రయత్నిద్దాం తప్పులేదని చెప్పేసి ఆపడం జరిగింది. ఒక వాహనం మన కోసం ఆపాడు. నేను ఇక్కడ దాకా వెళ్ళాలని అడిగా. అతను ఎక్కడి దాకని అడిగి పలానా దగ్గరికి అని చెప్తే తను ఏం చేశాడంటే, తను ఎంత మంచి మనసు మీరే చూడండి. థ్యాంక్స్ అన్న. ఇంతవరకు నేను చాలా కార్లు ఆపిన, ఒక్కరు కూడా నాకు ఆపలేదు. నేను ఇంకా ఆపరేమో అనుకున్నాను. మీరు ఆపినందుకు చాలా థ్యాంక్స్ అన్న. మీరు చేస్తుంది గుడ్ కాజ్. ఓకేనా, దానికి నేను కూడా దానికి తోడ్పడుతున్నాను. హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ దవాఖానలో సాయం చేద్దామని బయలుదేరిన. ఎందుకంటే ఎండలు చూస్తే విపరీతంగా 45 డిగ్రీస్ దాకా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ దవాఖానలో రెక్కాడితే డొక్కాడని చాలామంది పేదవాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి. ఎందుకంటే చాలామంది వాళ్ళ పిల్లల కోసం ఎంత ఎండని తెలిసినా కానీ వాళ్ళ పిల్లల కడుపు కొట్టు కోసం ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళు పనికి వెళ్తారు. అక్కడ ఆ ఎండకి వాళ్ళకు వడదెబ్బ తగిలి చాలామంది ప్రభుత్వ హాస్పిటల్కి వస్తారు. మంచి కాజ్ కాబట్టి దానికోసం నేను కూడా కొంత టైం స్పెండ్ చేయడం తప్పేం లేదు. డెఫినెట్గా నేను అక్కడ కాసేపు స్పెండ్ చేసి దాని తర్వాత నేను నా పని మీద. అక్కడైతే చాలామంది ప్రశ్నించి ఉన్న వాళ్ళు ఉన్నారు, నిండు గర్భిణీ స్త్రీలు ఉన్నారు. చాలామంది చిన్న పిల్లల్ని ఎత్తుకొని నా దగ్గరకు వచ్చారు, అన్న నాకొకటి అని. కానీ నేనైతే కొన్ని తీసుకెళ్ళా. కానీ అక్కడ నేను కొంతవరకే సాయం చేశాను. కానీ ఆ సాయం చేసిన ఆనందం కంటే చాలామందికి సాయం చేయలేని బాధే నాలో ఎక్కువగా ఉంది. కానీ నేను వాళ్ళకి ఏం చెప్పాలో తెలియలేదు. నా దగ్గర ఉన్న ఎవరికి వాళ్ళకి సాయం చేసి వచ్చా. అన్నిటికంటే బాధాకరమైనది ఏంటంటే, నేనైతే తీసుకెళ్ళింది నాకు చేతనైనంత వరకు
కానీ అక్కడ చూస్తే చాలామంది వచ్చారు. కానీ కొంతమంది వరకే నేను సాయం చేశాను, కానీ మిగతా వాళ్ళకి నేను సాయం చేయలేనందుకు నాకు చాలా బాధగా ఉంది. సరే, మనం ఇంతటితోటి మన పోరాటం ఆపం కదా. చాలామందికి సాయం చేయడానికి ఇంకా ముందుకి మీలాంటి సపోర్ట్ ఉంటే నేను చాలామందికి సాయం చేస్తాను. ఏ దేవుడినా అందరికీ శాపాలు ఇవ్వలేడు, వరాలు ఇవ్వలేడు. అలాగే నేను కూడా అక్కడ కొంతమందికి సాయం చేయగలిగా, మరి కొంతమందిని నిరాశపడ్డ వాళ్ళు నన్ను క్షమించండి. ఓకే, అసలుకి మనం ఇప్పుడు టైం చూసుకుంటే మీరు నాకు లిఫ్ట్ ఇస్తారనుకున్నది ఇప్పుడు 4 గంటలు అసలు అనుకోలేదు. ఇది మంచి కాజ్ అని చెప్పాను కదా, మంచి కాజ్ కోసం నేను అసలు లిఫ్ట్ ఇటో ఎక్కువ అనుకున్నా. అలాంటిది 4 గంటల సేపు మీరు అలా ఏం లేదు. మామూలు విషయం కాదు. నువ్వు చేస్తున్నటువంటి పని మంచి పని. ఓకేనా, యు గో హెడ్. ఓకే, ఫర్దర్ గా నీకు ఫ్యూచర్ లో ఎటువంటి సపోర్ట్ కావాలి అని చెప్పినా గానీ ఓకే, ఓ బ్రదర్ లాగా నేను ఉంటా అని చెప్పేసి 100% ఎనీ టైం కాల్ మీ. ఓకేనా, ఒకసారి మీ నెంబర్ చెప్పండి. 9640. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఎనీ టైం యూ కెన్ కాల్ మీ ఎనీ టైం 100% నేను చేస్తాను ఫర్ ఫ్యూచర్ అసిస్టెన్స్. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే, చాలా మందికి సాయం చేయడానికి ఇంకా ముందుకి మీలాంటి సపోర్ట్ ఉంటే నేను చాలామందికి సాయం చేస్తాను.